సార్ నమస్కారం. నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని నిన్న తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ పైన. నువ్వు చూపించిన చెప్పు దాచి ఉంచుకో, 2024లో ఎన్నికలు జరుగుతాయి, ఫలితాలు వస్తాయి, కౌంటింగ్ జరుగుతుంది, ఫలితాలు వస్తాయి 5 గంటలకల్లా. నువ్వు దాచి ఉంచుకున్న చెప్పుతో నువ్వే కొట్టుకో, ఇంకా వేరే వాళ్ళను కొట్టు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడుకు ప్యాకేజీకి అమ్ముడుపోయావని, ఏపీలో వైఎస్ఆర్సీపీని అంటే పూర్తిగా నిర్వీర్యం చేయాలని, చంద్రబాబు అధికారం రావాలని పవన్ కళ్యాణ్ భీష్మించుకొని కూర్చున్నాడు. 100 పవన్ కళ్యాణ్లు పుట్టిన, 100 పవన్ కళ్యాణ్లు ఎదురొడ్డిన వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం తథ్యం, ఆయనకు దేవుడు దీవెనలు కూడా ఉన్నాయని తీవ్రమైన పదజాలంతో వ్యాఖ్యానం చేయడం జరిగింది. 2024లో కూడా వైసీపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అంటే ఈ వ్యాఖ్యల మీద మీ కామెంట్? నేను చెప్తుంది అదేనండి. ఎప్పుడైనా సరే మేము ప్రత్యర్థితో చేసే ప్రజాస్వామ్య యుద్ధం చాలా డిఫరెంట్గా ఉంటుంది. కానీ ప్రజాస్వామ్య యుద్ధానికి డిఫరెంట్గా ఇంకొక మార్గం ఎంచుకున్నప్పుడు ఇలాంటి ఉపద్రవాలు ఉంటాయి. ఆల్రెడీ కొడాలి నాని గారు అండ్ వైఎస్ఆర్సీపీలో కొంతమంది వాడుతున్న భాషకి ఇవాళ ప్రజలు తలడిల్లుతున్నారు. ఇది ఎక్కడ తలకాయ నొప్పి అని. అగ్గిగాజ్యం తోడైనట్టు నీ పార్టీ కూడా అదే భావజాలాన్ని అడాప్ట్ చేసుకుంటూ వాళ్ళతో ప్రచ్ఛన్న యుద్ధానికి వెళ్తే ఫ్రిక్షనే. ఆ ఫ్రిక్షన్ నుంచి మనం సాధించేది ఏముంది? కొడాలి నాని గారిని కంటిన్యూస్గా అందరితోనూ ఆయన ఆ విధంగానే మాట్లాడుతున్నాడు. మనం నిలువరించలేనప్పుడు ఏం చేయాలి? ఎన్నాళ్ళు మాట్లాడతారు ఆయన? ప్రతిదానికి ఆయన రియాక్టివ్ మోడ్లో అలాగే మాట్లాడతారు. పట్టించుకోలేదు అనుకోండి. ఆల్రెడీ నాకు తెలిసి ఆయనకి అంతకన్నా పెద్ద శిక్ష పడలేదు. మంత్రివర్గం నుంచి తొలగించబడ్డాడు, ఆల్రెడీ శిక్షించబడ్డాడు. అంతకన్నా ఇంకేం ముఖ్యమంత్రి చేస్తాడండి? పార్టీలను సస్పెండ్ చేయాలి. అది వాళ్ళ అంతర్గత విధానం. నేనైతే ఆలోచించదలుచుకోలే. సో ఎప్పుడైతే సరే భావ ప్రకటన స్వేచ్ఛను మిస్యూటిలైజ్ చేసుకుంటున్నారు అనుకోండి. ఏదంటే వాక్ స్వాతంత్రం మనకి రాజ్యాంగం ప్రసాదించిన ఒక మహనీయుడు ఇచ్చాడు, నేను ఎవరిని పడితే ఆయన దుర్భాషలు ఆడొచ్చు అనుకున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఒక టైం వస్తుంది దేనికైనా సరే. శిశుపాలుడికే 100 తప్పులు చేస్తేనే కానీ భగవంతుడు సృష్టించలేదండి. ఏం తప్పులు లెక్క పెట్టచ్చు? 100 ఉన్నాయా, 90 ఉన్నాయా, 99 అయ్యా, 100 అయ్యా, ప్రజలు శిక్షిస్తారండి. ప్రజలకు అదే నచ్చింది అనుకోండి. రేపు గుడి వల్ల మళ్ళీ ఆయనే గెలిచారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వాళ్ళకి ఆ భాష నచ్చిందని అర్థం. మనం ఏం చేస్తాం? అది ప్రజాస్వామ్యం తీర్పు, అది శిరోధార్యం. ఆయన చెప్పారు 150 గెలిచి 175 గెలుస్తాను నేనని మాటలు పడుతున్నారు. 175 ప్రజలు గెలిపించారు అనుకోండి. ప్రజాస్వామ్యంలో అదే కదా శిరోధార్యం. మనం ఇంకేం చేయగలుగుతాం చెప్పండి? ఇంకంతకన్నా ఏం చేయగలుగుతామా? మా అయితే నేను అడవుల్లోకి వెళ్ళిపోయిన అన్నలతో కలిసి నా ప్రచ్ఛన్న యుద్ధానికి నేను తెరలేపుకోవాలి. అది సాధ్యమా? అది కాదు కదా. మనం ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగినప్పుడు 1-2 సార్లు మనం ప్రత్యక్ష పరోక్ష పోరాటాలను ఎంచుకొని ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలు ఏ విధంగా దాని మీద ఇబ్బంది పడుతున్నారో తెలియజెప్పినప్పుడే అపోజిషన్ పార్టీ ఈజ్ డూయింగ్ ఈజ్ జస్టిస్ టు ద ప్రజాస్వామ్యం. అంతేగాని ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నవాడైనా ప్రభుత్వం బయట ఉన్న అపోజిషన్ లీడర్లైనా మానవ తప్పిదాలు సహజం. ఆ తప్పిదాల నుంచి వాళ్ళు శిక్షించబడడం అనేది ఓటు అనే తీర్పు. తర్వాత జరిగే ప్రభుత్వ మార్పులు. అంతవరకు నీకు ఓపిక లేదన్న ఇటు ప్రభుత్వానికి, ప్రభుత్వం ఉన్నవాడికి ఆల్రెడీ ప్రభుత్వంలో ఉండి కూడా ఓపిక ఉండట్లే. ప్రభుత్వంలో ఉన్న ఆయనకి ఓపిక ఉండట్లే. వ్యక్తిత్వ హననానికి వ్యక్తిత్వ దహనాన్ని చేసి ఆ పార్టీలు నిర్వీర్యం చేసి వచ్చామనుకుని అతను ప్రయత్నిస్తున్నాడు. ఆ విధానం తప్పని ప్రజలు తీర్పిస్తారు. ఓపిక పట్టాలి. మీకు అర్థమవుతుందా? వ్యవస్థలతో మేనేజ్ చేసుకుంటూ నాకు వెనకాల 100 మంది పోలీసులు నాకు ప్రొటెక్షన్ ఉన్నారు అనుకోండి, నేను ఎవరిని కేర్ చేయను. కానీ అదే పోలీసులు ముందుకు వచ్చారు అనుకోండి, తేడా ఉందా లేదా? నా వెనకాల ఉన్న పోలీసు వ్యవస్థకి నా ముందుకు వచ్చిన పోలీసు వ్యవస్థ అంటే నేను తప్పు చేసినట్లు లెక్క. పోలీసు వ్యవస్థ వెనక నుంచి ముందుకు వస్తే ఎప్పుడు వస్తారు? నేను తప్పు చేసినప్పుడు. ఓపిక పట్టాలి వెనకాల ఉన్న వాళ్ళు ముందుకు రావడానికి. ప్రతిదానికి కాలం నిర్ణయిస్తుంది. వాళ్ళు మనం రెచ్చగొట్టారు కదా అని మనం రెచ్చిపోతే ఏమవుతుందంటే భావావేశాలతో మనం సాధించేది ఏమి ఉండదు, ఫ్రిక్షన్ తప్ప. నేను మళ్ళీ చెప్తుంది అదే. ఆ ఫ్రిక్షన్లోంచి ఏంటి వస్తుందంటే పాజిటివిటీ ఎప్పుడు రాదు. ఇంకొంచెం డిఫరెంట్ మాడ్యులేషన్స్ పెరుగుతాయి. ఎందుకంటే ఒక స్థాయి కలిగిన వ్యక్తులే భాష మీద కంట్రోల్ తప్పకపోతున్నప్పుడు, ఉదాహరణకి గతంలో ఆయన మంత్రి స్థానంలో ఉండి భాష మీద పట్టులేదు ఆయనకి, కొడాలి నాని గారికి. ఇది ఒక అపోజిషన్ లీడర్ గారు ఉండి ఈయనకి కూడా భాష మీద పట్టులేదు. సో ఇలాంటి వాళ్ళు రెండు విభిన్న ధృవాలు కాదు, 2 సమధృవాలు దెబ్బలాడితే ఏమొస్తుంది అవుట్కమ్? సో అలాంటి వాటిల్లోంచి అందుకే చెప్తున్నాడు, శివుడు హాలాహలాన్ని తాగిని దిగమింకునేంత సామర్థ్యం వాడికి లేదు. కానీ ఆలాలను చూసి బెంబెలెత్తిపోతున్న తరుణంలో పరిరక్షకుడు ఎవడో ఒకడు వస్తాడు. ఆ రోజు శివుడు కనుక ఆ రోజు ఆలాలను మేము ఎంగకపోయి ఉంటే ప్రపంచ వినాశనం అయ్యి ఉందును. అలా ఆ హాలాహలం మదించినప్పుడు మొదట వచ్చి ఆలాహలాన్ని మింగేంత సామర్థ్యం ఎవడికుందో ఒకసారి ఓపిక పట్టాలి. అంతేకాని నువ్వు మెంగలేనోడివి, కక్కలేనోడివి, నువ్వెందుకు దెబ్బలాడుతున్నావు నాకు అర్థం కావట్లే. భావావేశాలే. ఇప్పుడు మీరు చెప్పు చూపించినంత మాత్రాన ఆయన ఆగిపోయాడే?
దానికి సమాధానం చెప్పాడు. రీకౌంటర్ సార్. ఖచ్చితంగా ఇటు నుంచి ఇంకొక దిక్కుమాల సమాధానం వచ్చింది అనుకోండి, ఏమవుతుంది అది? ఎక్కడ అవుతుంది అది? అంచేతే సంయమనం పాటించడం చాలా ఇంపార్టెంట్. భావావేశాలకు గురైతే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఇదే భావావేశాలు ఉంటాయి, ఈ రీజనల్ పార్టీలో ఉండకపోయింది. అదే అవమానం జరిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నుంచి విడిపోయి కొత్త పార్టీ పెట్టుకుని ప్రభుత్వ స్థాపన దాకా పోరాడిన విధానానికి ప్రభుత్వం రాగానే భావజాలాలు ఎలా మారిపోతున్నాయి చూడండి. ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల ఎలక్షన్లో ఉరి తీయండి, చెప్పులతో కొట్టండి, రాళ్ళతో కొట్టండి, ఎవడైనా మీకు పని చేయనంటే ఆయన తరిమి కొట్టండి, ఇవన్నీ ఆయన ఇచ్చిన పిలుపులే. ప్రజలకు అది నచ్చింది, ఆయనకు ఓట్లేశారు కదా. 151 సీట్లు ఎందుకు ఇచ్చారు ఆయనకి? సో ఇలాంటివన్నీ చూడకుండా మనకి, అందుకే నేను చెప్తున్నాను, ప్రజల మనసులు గెలవడమే, ఓటు అనే ఆయుధాన్ని మీ పక్క మలుచుకోవడమే చేయవలసిన కిమ్ కర్తవ్యం. ఈ కిమ్ కర్తవ్యం నుంచి వేరే ఎజెండాలకు వెళ్తే ఇట్ విల్ నాట్ సర్వైవ్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజంలో నిన్ను నిలబెట్టాలి అంటే విలువలు, విశ్వసనీయత చాలా ఇంపార్టెంట్. అంటే ఏపీలో ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు సార్. అంటే ఏపీలో రాజకీయ పార్టీలు పెళ్లిళ్ళ గురించి చెప్పులు చూపించి ఇరు పార్టీల మధ్యన ఒక యుద్ధ వాతావరణం ఏర్పడింది, సమస్యలు పట్టించుకోవటం లేదు, అభివృద్ధి ఎలా చేయాలో వాటి గురించి మాట్లాడలేదని ఒక చర్చ జరుగుతూ ఉంది. ఒక అనలిస్ట్గా మీరు ఏం చెప్తారు? వాళ్ళు చర్చిస్తారండి, దాంట్లోంచి వాళ్ళకి ఒక పాజిటివ్ ఐడియా రావాలి. రాబోయే రోజుల్లో మనకి ఈ దాష్టికాలు అవసరమా అని వాళ్ళ కంక్లూజన్కి వస్తారు, అప్పుడే లోటేస్తారు. డెఫినెట్లీ సార్. అంతవరకు మనం ఓపిక పట్టాలి. కానీ వాళ్ళు ఇప్పుడు రెచ్చగొడితే ప్రజల తరఫు నుంచి ఏమి ఉండదు. వాళ్ళని యుద్ధాలు గొడవల్లోకి వాళ్ళు దింపితే శాంతి కాముకులు అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు యుద్ధాలు చేయండి అంటే ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. దీనికి యుద్ధాలు చేయడానికి నేను గెలిపించామని వాళ్ళని అడుగుతారు. నేను ఓడగొడితే మమ్మల్ని యుద్ధం చేయమంటామా అని వీళ్ళని అడుగుతారు. మీకు అర్థమైందా? సో పోరాటం అన్నది ఖచ్చితంగా చేయాలి. ప్రభుత్వ వ్యతిరేకత దేని మీద ఉంది, రోడ్లు ఎట్లే, దాని మీద నిలబడండి. ప్రజలు మీతో సంఘీభావం ప్రకటిస్తారు. నువ్వు నిలబడకుండా కరెంట్ ఛార్జీలు పెంచారు, దాని మీద నిలబడి సంఘీభావం ప్రకటించండి. ఆ రోజు కమ్యూనిస్టులు గుర్రాలు చేసినప్పుడు ఏమైంది? గుర్రాలతో తొక్కించారనో లేకపోతే గన్తో కాల్చారనో అది విద్యుత్ సంస్కరణలు, దానికే ప్రజలు ఒప్పుకోలే. తర్వాత 20 ఏళ్ల పాటు విద్యుత్ ఛార్జీలే పెరగలే, ఇక్కడ 7 సార్లు పెరిగాయి. ప్రజా పోరాటాలు ఇవి ఎవరిని ఎత్తుకెత్తుకుంటాడు? అలా అని ప్రభుత్వం తరఫున గడప గడపకి వెళ్ళమంటాడు, ఆయన పథకాలు ఇచ్చాను వెళ్ళమంటే వాళ్ళకి ఒళ్ళొంగక విశాఖ గర్జనలు ఇలాంటి పనికి మన కార్యక్రమాలు ఆల్తారు లేపుకుంటున్నారు. మీకు అర్థమవుతుందా? సో రూలింగ్ గవర్నమెంట్ కూడా సక్సెస్ఫుల్గా లేదు లీడర్షిప్లతో. ఎంత సేమ్ సినారో అపోజిషన్ లీడర్లు కూడా వాళ్ళు పనిచేయట్లేదు, వీళ్ళు హ్యాపీగా లేరు. దీంట్లో ఫ్రిక్షన్స్కి లీడ్ చేస్తే అంచేత 2024 దాకా ఓపిక పడితే ప్రజలు ఖచ్చితమైన తీర్పిస్తారు. అప్పుడు ఎవడొస్తాడో గవర్నమెంట్లో ఇలా అపోజిషన్ లేకుండా, అపోజిషన్ ఉండి ఉండనట్టుగా ఇలాంటి కథలు ఉండవు. ఖచ్చితమైన అపోజిషన్ ఉంటుంది, ఖచ్చితమైన రూలింగ్ పార్టీ ఉంటుంది. అండ్ ప్రజలు మ్యాండేట్ డిసైడ్ చేస్తారు. ఈసారి నువ్వు ఏది పడితే అది మేనిఫెస్టో రిలీజ్ చేసి ఇవన్నీ చేసేస్తానంటే ప్రజలు ఒప్పుకోరు. ఈసారి ఖచ్చితంగా చూడండి, ఈసారి జరగబోయే విప్లవం ఎలా ఉంటుందో ప్రజల నుంచి. ప్రజలను రెచ్చగొట్టి వదిలేశారు, రెచ్చిపోయినప్పుడు వాళ్ళు సమాధానం ఎలా ఇస్తారో చూడండి. పిచ్చి పిచ్చి మేనిఫెస్టోలు పట్టుకుని వెళ్ళి వచ్చేసేస్తాం అని గాలి కబుర్లు చెప్పుకుని ఏ పార్టీ వెళ్ళినా సర్వైవల్ మాత్రం ఉండదు. ప్రజలు విశ్వసనీయత, విలువలతో కొన్ని రాజకీయాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాటి కోసం ఎదురు చూడవలసిందే. అదే 2024 ప్రజల తీర్పు కోసం, అంతకనే వెళ్ళేది. ధన్యవాదాలు. ఇదండి 2024లో జరిగే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి. రాజకీయ భవిష్యత్తు మనం ఎలా ఉంటుందో వేచి చూడాలని రాజకీయ సీనియర్ విశ్లేషకులు కెఎస్ ప్రసాద్ గారు చెప్పడం జరిగింది. సార్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి.